హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పుష్ప ది రూల్ ఈ సినిమా 10 రోజుల్లో రిలీజ్కి 10 రోజులు కూడా హార్డ్లీగా లేదు, 8 డేస్ మాత్రమే ఉందన్నమాట. సో అయితే గతంలో అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసినటువంటి ఏదైతే ఆ పార్టీ ఉందో, నాట్ ఓన్లీ పార్టీ, ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తాడు. ఆ ఫ్రెండ్ అనే వ్యక్తి ఆ పార్టీలో ఉండడం జరిగింది. సో అప్పుడు అందరూ కూడా మనోడు కాదు, లేకపోతే మనకు సంబంధం లేని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు కొంచెం దూరం పెడదాం అన్నట్లుగా కొంతమంది ఫీల్ అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మెయిన్గా అంబటి రాంబాబు గారు ఎస్టేట్ ఒక ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ పుష్ప సినిమా మీద ఆయన అంటే ఆ సపోర్ట్నెస్ని అయితే తెలియజేశారనమాట. సో పుష్పాని ఎవరూ ఆపలేరు. గతంలో దేవరాన్ని కూడా ఆపడానికి ట్రై చేసినప్పటికీ దేవరాన్ని కూడా ఏమీ చేయలేకపోయారు, పుష్పాని కూడా ఆపలేరు అంటూ అయితే క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మెయిన్గా ఒక అంశం మాత్రం తెర మీదకి వస్తుంది. వైసీపీ ఖచ్చితంగా పుష్ప వెనక, అల్లు అర్జున్ వెనక ఉండి నడిపించబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక మంచి అవగాహన, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. ఇప్పటి వరకు ఒక లెక్కగా ఉండేది. అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు నిజంగా ఐ రియలైజ్, మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా ఈ దేవరాకు సంబంధించి. నేను ఫస్ట్లో నమ్మలేదు, తర్వాత ఒక అతను ప్రెస్ మీట్లో ఎక్కడో మైక్ దగ్గర చెప్తే నమ్మాను మీ మాటలు. ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు మాట్లాడితే నాకు నువ్వు నిజంగా అసలు అంటే ఇలా ఈ కైండ్ ఆఫ్ ఉంటారా, ఒక సినిమాని నిజంగానే టార్గెట్ చేసో లేకపోతే ఎలాగైనా ఇట్లా చేసి అది ఎట్లా మీరు ఎలా ఎలా చెప్తారు దీని గురించి? అంటే నీకు నేను ఏమైనా చెప్తే నమ్మవారా? మళ్ళీ ఇంకెవరైనా ఎక్కడన్నా చెబితే అప్పుడు ఓహో అప్పుడు మీరు చెప్పింది ఇదే అన్నప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో చెప్తే ఏదో చెప్తున్నావులే అని వింటాం అంతే. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్, ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. తర్వాత ఇప్పుడు ఆయన ఎవరో చెప్తే కానీ నాకు నమ్మకం కుదరలేదు అంటే నీకు ప్రాక్టికల్ గా చూపించే దేవరా సిచ్యువేషన్ అంతా అండ్ జరగబోయే పుష్పాది కూడా నీకు ముందే చెప్పాను. నేను అంటోంది మిమ్మల్ని నమ్మలేదని కదా, యాక్చువల్లీ అంత చెయ్యరేమో కదా, అంత చేస్తారు ఊహ, మన స్పెక్యులేషన్స్ ఏమో అని నేను ఫీల్. చేస్తారు అదే చెప్పా నేను. పుష్పని కూడా ఇలాగే చేస్తాను, నీకు 2 నెలల క్రితం చెప్పా. ఆగు వస్తుందని చెప్పా. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, ఇంకేదో పాట లాంచ్ ఉంటే అల్లర్లు గొడవలు పిచ్చి చేస్తారని చెప్పా. బీభత్సంగా ట్రోల్ చేస్తారని చెప్పా. పాటల్ని కూడా ట్రోల్ చేస్తారని చెప్పా. అన్నీ అవుతున్నాయి, జరిగేవన్నీ ఇవే కదా. నా అసలు విషయంలోకి వెళ్తే అంబటి గారు ఏం చెప్పారో పక్కన పెడదాం. తను వైసీపీ సపోర్టు పుష్పకు ఉంది అని అంటున్నారు కదా, ఇది కూడా అవతల వాళ్ళు పుట్టించిన పుకారు. అంటే పుష్పని వైసీపీకి అంకితం చేసి టీడీపీ వాళ్ళు దీన్ని చూడకుండా చేసే ప్రయత్నం అప్పుడు ఎప్పుడో కన్నడ విషయంలో చేశారు, గుర్తుందా? కన్నడ సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, నెక్స్ట్ వచ్చే తెలుగు పాన్ ఇండియా సినిమాని మీరు తొక్కండరా అని కన్నడ వాళ్ళకి చెప్పినట్టుగా ఇప్పుడు మ్యాక్సిమం దీన్ని ఏం చేస్తున్నారంటే పుష్పకు వైసీపీ సపోర్ట్. నిజంగా టీడీపీ అభిమానులు అల్లు అర్జున్ ఉన్నా వాళ్ళు చూడొద్దు అనమాట సినిమాని. నిజంగా బీజేపీ వాళ్ళకి అల్లు అర్జున్ అభిమానులు ఉన్నా వాళ్ళు చూడొద్దు సినిమాని. కేవలం వైసీపీ వాళ్ళే సినిమాని చూడాలి, మనం చూడొద్దు అనే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. ఇది అర్థం కావట్లేదు చాలామందికి, ఆ యాంగిల్లోనే తీసుకెళ్తున్నారు. సో ఇది సంగతి. అండ్ ఆయన ఎందుకు మాట్లాడారు అంటే ఆయన ఒక ఆవేదన చూసి అయ్యే ఇంత జరుగుతుందని మాట్లాడి ఉంటాడు. అండ్ పుష్ప గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇంకొకటి ఏంటి, ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు ఇస్తే అవును గరికపాటి గారు మాట్లాడారు. గరికపాటి మాట్లాడింది కూడా నేను వస్తాను. ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు చాలామంది ఏమన్నారు, స్మగ్లర్కి అవార్డు ఏంటి అని. అవార్డు అనేది ఇప్పటివరకు ఏ ఆస్కార్ అవార్డు అయినా, ఫిలింఫేర్ అవార్డు అయినా, ఇంకా ఏ అవార్డు అయినా సరే, స్పోర్ట్స్లో అయినా లేకపోతే ఇంకా ఏ అంశాలను సామాజిక విషయంలో అయినా సరే అవార్డు పాత్రకి ఇవ్వరు, ప్రతిభకి ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ పాత్ర ఏంటనేది మనకు అనవసరం. ఇచ్చిన పాత్రలో తను కనబరిచిన ప్రతిభ ఎలాగైతే ఉంటుందో దానికి అవార్డు ఇస్తారు. పాత్రకి అవార్డులు ఎవరు ఇవ్వరు, ఇప్పటివరకు చరిత్రలో లేదు పాత్రకు అవార్డు ఇచ్చింది. సో ఇప్పుడు మాట్లాడిన గాడిదలందరికీ తెలియదా అవార్డులు దేనికి ఇస్తారు అని? మరి ఎందుకు మాట్లాడారు? నెక్స్ట్ ఇకపోతే గరికపాటి గారి దగ్గరికి వద్దాం. ఆయన అంటే నాకు నిజంగా గౌరవం ఉంది. అప్పట్లో మెగా ఫ్యాన్స్ బాగా తిట్టినప్పుడు కూడా నేను వాళ్ళని చాలా తిట్టా, పెద్ద ఆయన పట్టుకుని అలా మాట్లాడొద్దు అని. ఈయన సంస్కారం ఏమైందో నాకు అర్థం కావట్లా. ఇంత అభిమానులు ఉన్నవాడు అంటే, నువ్వు సగం చదివి రామాయణం, నేను రామాయణం సగమే చదివా, 100 పేజీల బుక్ నేను 50 పేజీలు చదివి రామాయణం గురించి ప్రవచనం ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? భగవద్గీత సగమే చదువుతా, దాని గురించి నేను మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? భారతం కూడా నేను సగమే చదువుతా, దాని గురించి మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటావా? మరి పుష్పని నువ్వు సగం చూసి దాన్ని ఎలా మాట్లాడతావు? స్మగ్లరు, గిగ్లరు, గ్యామ్లరు అని.
నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఆ అవధానులు గివధానులు అంటారు, ఇన్ని పుస్తకాలు తిరిగేసి నమిలేసి ఏదో చేశారంటారు. అంత జ్ఞానం లేదా? ఆ మాత్రం కూడా కొంచెమైనా సెన్స్. ఆ సినిమా అయిపోతే దానికి ఓ ఎండ్ కార్డు పడితే ఈ ఎండ్ అని పడితే అప్పుడు వచ్చి వాగండి, మీ వాగుళ్ళన్నీ వింటారు అందరూ కూడా. సగం పుస్తకం చదివి సబ్జెక్టు గురించి ఎవడు మాట్లాడతావేంటి నువ్వు? అసలు పూర్తిగా చదివి కదా మాట్లాడాలి. పార్ట్ 2 చూడు, 3 ఉంటే 3 చూడు, 4 ఉంటే 4 చూడు, అప్పుడు ఏడు నీ అభిప్రాయాన్ని జనాల మీదకి. ఆ పలానాది ఒకటి వచ్చిందండి ఈ స్మగ్లర్ సినిమా, ఇట్లా దాన్ని ఏదో అన్నాడు, తగ్గేదేలే అన్నాడు, నెగ్గేదేలే అన్నాడు, ఇది సంగతి, అప్పుడు మాట్లాడు. నేషనలా ఇంటర్నేషనలా, ఫైరా, కోల్డ్ ఫైరా, వైల్డ్ ఫైరా, ఇంకేదైనా ఫైరా, అప్పుడు వాగు. పూర్తిగా చూడకుండా సగం చదివిన పుస్తకం చూసి సబ్జెక్ట్ గురించి మాట్లాడితే నువ్వు ఒప్పుకోవు మేము మాట్లాడితే. ఇప్పుడు నేను రామాయణం చెప్తా, ఎరా చదివావా అసలు అంటావు. అవును, ఆయనకున్న జ్ఞానం నాకు లేదుగా రామాయణం పైన. నెక్స్ట్ మనం భారతము చెప్తాం, ఏరా చదివావా సరిగ్గా అంటాడు. భగవద్గీత చెప్తాం, ఏరా చదివావా సరిగ్గా అంటాడు. చదవలేదు సరిగ్గా, సగమే చదివినాను, మనకి పూర్తిగా తెలియదు. అది నీకు కూడా అది పూర్తిగా తెలియదు పుష్ప గురించి, ఎందుకంటే వాళ్ళు తీసిందే సగం కాబట్టి. వాళ్ళు తీసిందే సగం, నీకు పూర్తిగా తెలియదు కదా. లేదా పూర్తిగా నువ్వు వెళ్ళి కనుక్కున్నావా డైరెక్టర్తో రోజు కూర్చొని మిగతా సగం ఏంటండి అని చెప్పు, కనుక్కోలేదు కదా. మరి ఎందుకు వాగుతావు? ఏ అధికారంతో వాగుతావు? అంటే ఏ అర్హతతో వాగుతావు? అది నేను చెప్పేది. అండ్ అవార్డుల గురించి మాట్లాడిన గాడిదలందరికీ ఆల్రెడీ చెప్పా, అవార్డు అనేది వాళ్ళకి ఇచ్చినా ఇంకెవరికైనా ఇచ్చినా తర్వాత నెక్స్ట్ వాడికి ఇచ్చినా కూడా ప్రతిభని బట్టి అవార్డు ఇస్తారు. వాళ్ళు ఎంచుకున్న పాత్రలకు అవార్డులు ఎప్పుడూ రావు. ఎన్టీఆర్కి మొన్న కొమరం భీముడు ఆస్కార్ వచ్చింది కూడా సాంగ్, ఒరిజినల్ సాంగ్. ఆ సాంగ్లో ఎన్టీఆర్కి ఉత్తమ నటుడి అవార్డు ఎంపిక చేశారు. జస్ట్ అవార్డు ఇవ్వలేదు కానీ కనీసం ఎంపిక చేశారుగా. ఎంపిక ఎందుకు చేశారు? ప్రతిభని చూసి ఎంపిక చేశారు, ఆ పాత్రను చూసి ఎంపిక చేయాల. ఇది సో ప్రతి దాంట్లో ఇలాగే ఉంటుంది. ఈవెన్ నాటు పాట అయినా సరే, ఏంటండి లిరిక్స్కి అంత అవార్డు రావడం ఏంటని కూడా చాలామంది అన్నారు. నేను ఏమన్నా నేను అంత పెద్ద కొమరం భీము, అంత పెద్ద అల్లూరి సీతారామరాజు పూజ చేసి నాటు అని గెంతితే ఇదేంటండి అన్నాను నేను కూడా. అఫ్కోర్స్ వచ్చినప్పుడులే కొత్తలో దానికి అవార్డు వచ్చింది, ప్రతిభకి ఇచ్చారు అవార్డు. ఆ పాత్రలకి దీనికి కదా, ఆ మ్యూజిక్ ఎవరైతే చేశారో వాళ్ళకి, ప్రతిభకి, పాడిన తీరుకో, కంపోజ్ చేసిన తీరుకో, రాసిన తీరుకో ప్రతిభకి ఇచ్చారు అవార్డు. అర్థమైందా? దేనికైనా సరే ప్రతిభకు మాత్రమే అవార్డు ఉంటుంది. అండ్ పుష్ప స్మగ్లర్ అనే వాళ్ళకి ఇప్పటికీ మళ్ళీ చెప్తున్న మహామహులు అన్నారు. ఓకేనా? సగం చదివి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఎవడు వాగకూడదు. పూర్తిగా చదివిన తర్వాత నువ్వు స్మగ్లర్ అను, గ్యామ్లర్ అను, వెధవను, పోరంబోకను ఒప్పుకుంటాం, నష్టమేం లేదు. బికాజ్ అది ఎండ్ అయింది. నీ ఇష్టం, నువ్వు నీ పర్సెప్షన్లో నీకు ఎలా కనిపిస్తే అలా మాట్లాడే హక్కు కూడా నీకుంది. సగం చదివి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడద్దు. రైట్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.